అమ్మటి రామకృష్ణ యాదవ్ గారు ఉన్నారు, వారితో మాట్లాడదాం. అమ్మటి రామకృష్ణ గారు నమస్తే అండి, బ్రేక్ఫాస్ట్ న్యూస్కి స్వాగతం. ఏంటి అసలు అడుగుతున్న ప్రశ్నలకి షర్మిల గారు చేస్తున్న దానికి అధికార పార్టీ నుంచి వస్తున్న కౌంటర్లని పిల్ల ఓవర్ యాక్షన్ చేస్తుందని అంటున్నారు. దాన్ని ఎట్లా చూస్తారు? ఉక్రోషం తట్టుకోలేకపోతుందా ఏంటి అధికార పార్టీ? మీరు అడుగుతున్న దాన్ని 1-to-1 వెళ్తున్నారు. మేడం గుడ్ మార్నింగ్ అండి, మీకు ప్యానెల్లో ఉన్న పెద్దలకి అట్లాగే ఏబిఎన్ ప్రేక్షకులకి. ఇవాళ షర్మిల గారు డే 1 నుంచి తీసుకుంటే చాలా స్పష్టంగా మాట్లాడుతూ ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోకి రావాల్సిన కారణం ఎందుకో చెప్పారు. ఇక్కడ రాజన్న పరిపాలన తెస్తా అన్నారు, బట్ అదేది కూడా ఫిల్ఫిల్ అవ్వట్లేదు. చేసిన వాగ్దానాలు ఉన్నాయి, అవేవి ఫిల్ఫిల్ అవ్వట్లేదు. సరే ఫిల్ఫిల్ అవ్వట్లేదు అని ఊరికే వేగ్గా మాట్లాడి వదిలేయటం కాదు కదా, పాయింట్ బై పాయింట్ కోట్ చేస్తా ఉన్నారు. ఇదిగో స్పెషల్ కేటగిరీ స్టేటస్ అన్నావు, రాలేదు. పోలవరం అన్నావు, 4 డేట్లు ఇచ్చావు, కంప్లీట్ కాలేదు. అంబటి రాంబాబు గారు నీటిపారుదల శాఖ మంత్రి గారు అసలు అది నేను ఎప్పుడు కట్టగలుగుతామో లేదో, ఏం జరుగుతుందో నాకేం తెలియదు, పోలవరం గురించి వదిలేశాం అని చెప్పిన అంబటి రాంబాబు గారు. సో నిన్న అక్కడికి గుండ్లకమ్మ ప్రాజెక్ట్ దగ్గరికి వెళ్తే గేట్లు కొట్టుకుపోవడం చూసాం. ఆ గేట్లు ఎందుకు కొట్టుకుపోయి కనీసం యాన్యువల్ మెయింటెనెన్స్ చేసే పరిస్థితుల్లో లేదా? లేదు నిన్న ఆ పించా రివర్ కొట్టుకుపోవడం, దాని దగ్గర అన్నమయ్య ప్రాజెక్ట్ దగ్గరికి వెళ్ళి అక్కడ చూడటం జరిగింది. సో ప్రాజెక్టులు సందర్శిస్తున్నారు. వాస్తవంగా గ్రౌండ్ రిపోర్ట్ ఏముంది, ప్రజలు ఏముంది మాట్లాడుకుంటున్నారు, యువకులకు ఉద్యోగాలు ఎందుకు రావట్లేదు, జాబ్ క్యాలెండర్ అన్నావు అదంతా ఏమైపోయింది, గ్రూప్ 1 ఉద్యోగాలు ఎందుకు భర్తీ చేయట్లేదు, మెగా డిఎస్సి అన్నావు దాని గురించి ఏమైంది, టీచర్ పోస్టులు ఎందుకు ఫిల్ చేయట్లేదు. సో ఈ రకంగా స్ట్రైట్ అవే పాలనాపరమైన లోపాలు ఏమైతే ఉన్నాయో అవన్నీ క్లియర్ కట్ గా ఎత్తి చూపుతూ చేసిన వాగ్దానాలు ఏదైతే ఫెయిల్ అయ్యారో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా వారు సూటిగా సంధిస్తూ ప్రశ్నలు అడుగుతా ఉన్నప్పుడు వాటిలో వేటికి సమాధానం లేనప్పుడు వారు డే 1 పార్టీ పెట్టిన దాని దగ్గర నుంచి ఇదే పందాన్ని ఎంచుకున్నారు. మనం గమనించుకుంటే ఒక సానుభూతిని గెయిన్ చేయటమా, లేకపోతే ఎదుటివాడి మీద ఈర్ష్యా ద్వేషాలు రెచ్చగొట్టడమా, ఆ 2 స్ట్రాటజీస్ వైఎస్ఆర్సీపీకి. సో అదే స్ట్రాటజీని ఇవాళ దాంట్లోకి మళ్ళీ షర్మిలమ్మ గారిని కూడా తీసుకెళ్లి అక్కడ కలిపేయడం జరిగింది. ఆ రోజు అప్పటి వరకు మాట్లాడిందంతానేమో ఇది 9.5 సంవత్సరాలుగా షర్మిలమ్మ గారి ప్రస్తావన కానీ, లేకపోతే అనిల్ గారు వెళ్ళి అక్కడ సోనియా గాంధీ గారిని కలిశారు, ముఖ్యమంత్రి అడిగారని కానీ, లేకపోతే షర్మిలమ్మ పాదయాత్ర కూడా కుట్రపూరితంగా వారి దగ్గర నుంచి అధికారం లాక్కోవడానికి పాదయాత్ర కూడా షర్మిలమ్మ అంటే వితౌట్ ద పర్మిషన్ ఆఫ్ పార్టీ సహాయ సహకారాలు ఏమీ లేకుండా షర్మిలమ్మ అంతటి షర్మిలమ్మే ఎక్కడన్నా ఏ మీటింగ్ లో అన్నా చిన్న సెన్స్ తనకు అధికారం పట్ల వ్యామోహం ఉంది కానీ, తనకు అధికారం కావాలని కానీ నాట్ 1% అయినా మనం ఎక్కడన్నా స్మెల్ చేయగలిగామా? 100కి 100% జగన్మోహన్ రెడ్డి గారి కోసమే పాదయాత్ర, అన్నను ముఖ్యమంత్రిని చేద్దాం, రాజన్న పరిపాలన తెచ్చుకుందామనే మాట్లాడారు. కానీ ఎక్కడన్నా కానీ నాకు అధికారం కావాలి, లేకపోతే నాకు ఫలాంది కావాలి, నేను కూడా మీకు అండగా ఇలా ఉండబోతున్నాను, నేను కూడా ఈ రకమైన బాధ్యతలు స్వీకరిస్తానని కానీ, లేదు పార్టీ పరంగా పార్టీలో పదవుల్లో కానీ ఎక్కడన్నా కూడా పదవికి సంబంధించి షర్మిలమ్మ గారు ఈ 9.5 సంవత్సరాల్లో ఆ పార్టీలో కానీ రాష్ట్ర రాజకీయాల్లో కానీ ఎక్కడన్నా మనం ఎవరన్నా స్మెల్ చేసామా? సో అటువంటిది ఏమీ లేదు. ఎవరన్నా విమర్శించినప్పుడు ఆవిడ అదే ఎస్టాబ్లిష్ చేస్తున్నారు కదా, ఆయన భర్తకి సీఎం అవ్వాలని ఉందని, లేదంటే భారతిరెడ్డి గారు ఇలా చేస్తున్నారని, ప్రణబ్ ముఖర్జీయే దీనికి సాక్ష్యం అని. ఇప్పుడు వండి వారుస్తున్న కథనాలు అయితే ఇలాగే ఉన్నాయి. ఆవిడకి పదవి వ్యామోహం ఉందని, ఇవే కదా ఆఖరికి ఆవిడ చెప్తోంది, నేను పిల్లల్ని వదిలేసి చేశాను ఇదంతా కూడా, అయినా కూడా నన్ను ఇట్లా చేస్తున్నారు, సరే చేసుకోండి అని అంట. కానీ పుంఖాలుగా మరి 2012 ఉప ఎన్నికల్లో ఆవిడ ఇంటి పేరు గుర్తురాలా, 14లో ఆవిడ ఇంటి పేరు గుర్తురాలా, 2019 ఎన్నికల్లో ఆవిడ ఇంటి పేరు గుర్తురాలా, ఎక్కడక్కడ గుర్తురాలేదండి. ఎప్పుడైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పిసిసి పగ్గాలు చేపట్టి నేరుగా పాలనాపరమైన రాజకీయపరమైన ప్రభుత్వాన్ని ఏవైతే ప్రశ్నించాలో అటువంటి ప్రశ్నలు సంధిస్తున్నప్పుడు డెఫినెట్ గా దాన్ని మొత్తాన్ని డైవర్ట్ చేసడం కోసం వ్యక్తిగతంగా ఆమె పైన అసత్య ప్రచారాలు, బురద జల్లే ఒక కార్యక్రమాన్ని దుర్మార్గంగా తీసుకోవడం జరిగింది. అది కూడా కాంగ్రెస్ పార్టీ కోసం, కాంగ్రెస్ పార్టీ విధానాన్ని ప్రజల్లో తీసుకెళ్లడం కోసం పెట్టిన ఇందిరా టెలివిజన్ సాక్షి ఛానల్లో ఆమెకి 50% భాగస్వామ్యం ఉన్న ఛానల్లో కూర్చొని కాంగ్రెస్ పార్టీని, షర్మిలమ్మని తిట్టించే ఒక దుర్మార్గమైన కార్యక్రమం, వండి వార్చిన కథనాలు స్పష్టంగా అక్కడ ప్రజల్లోకి ఈ నెగిటివ్ ఇమేజ్ ని పంపించేదానికి ఒక రకమైన దుర్మార్గపు స్క్రిప్ట్ ను ఒకదాన్ని తయారు చేసుకొని బురచల్లే కార్యక్రమాన్ని అక్కడ మొదలు పెట్టడం జరిగింది. సరే బలంగా ఉన్నారు. మీరు ఒక విషయం గమనించారో లేదో, ఆవిడ వైఎస్ఆర్టీపీ పెట్టుకున్నప్పుడు ఆవిడని కవర్ కూడా చేయొద్దు, స్పేస్ కూడా ఇవ్వద్దు అన్నారు. ఇప్పుడు ఏపీకి రాగానే స్పేస్ మొత్తం ఆవిడకే.
అసలు అంటే స్పేస్ అంటే అదే బురద జల్లే కార్యక్రమం లేదు. అదే ఇప్పుడు అదే అదే నేను అక్కడ అనేది. వైఎస్ఆర్టీపీ పెట్టుకున్న తరుణంలో కూడా మనం గమనించినప్పుడు సరే ఈ రాష్ట్ర రాజకీయానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయానికి సంబంధం లేదు కాబట్టి ఆవిడ ఎటు వెళ్ళిపోయినా మాకు సంబంధం లేదు, ఆవిడ ఏ రాజకీయం చేసుకున్నా మాకు సంబంధం లేదు, షర్మిలమ్మ గురించి మేము మాట్లాడడం ఆ రోజు మాట్లాడిన మాట. షర్మిలమ్మ ఎప్పుడైతే ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం చెప్పిన వాగ్దానాలు రాజన్న రాజ్యం కాదు, అది రాజన్న కలలు కన్నా ఇందిరమ్మ రాజ్యం కాదు అని ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోకి అడుగు పెట్టారో ఆ రోజు నుంచి మళ్ళీ పూర్తి టార్గెట్ షర్మిలమ్మగా చేసుకొని మీరు గమనించండి. అప్పటి వరకు ఈ 9.5 సంవత్సరాల కాలం జైల్లో పెట్టించింది సోనియా గాంధీ, లేకపోతే సోనియా గాంధీతో కలిసి చంద్రబాబు, ఈ రకంగా స్క్రిప్ట్. ఇవాళ అంటే వ్యతిరేకించిన వారు ఎవరైనా సరే మొత్తాన్ని ఒక ఘాటాన్ని కట్టేది. ఇవాళ ఆ దీంట్లోకే మళ్ళీ షర్మిలమ్మని లేకపోతే అనిల్ గారిని తీసుకొచ్చి కలిపేసే ఒక విషపూరితమైన ఆలోచన, దుర్మార్గమైన ఆలోచన. ఇవాళ ప్రజలు గమనించాలి. ఈ రకమైన కుట్రలు, ఈ రకమైన అసత్య ప్రచారాలు చేసే సొంత పార్టీని అయిన కాంగ్రెస్ పార్టీని చీల్చి దాన్ని ఎంతగా ఇబ్బంది పెట్టాలో అంతగా ఇబ్బంది పెట్టి తన అధికారంలో, అంటే అధికారమే పరమావధి. ఇప్పుడు విక్రమ్ గారు కోట్ చేశారు, శాశ్వత అధ్యక్షుడిగా పార్టీకి ఉండాలి, తన నోటితో వచ్చే మాట 30 సంవత్సరాలు నేనే ముఖ్యమంత్రిగా ఉండాలి. సో అధికారం అనేది ఒక శాశ్వతంగా తను కోట కట్టుకొని ఆ కోటలో ఒక మహారాజులా ఉండాలి అని ఒక ఆలోచన చేస్తున్న తరుణంలో ఇక ఎప్పుడైతే ఆ కోటకు బీటల వారి అధికారం చేజారి కొంత గ్రౌండ్ షేక్ అయ్యి ఇబ్బంది పడే పరిస్థితి ఉందో అటువంటి తరుణంలో ఈ రకంగా మాట్లాడిస్తా ఉంది. మాట్లాడిస్తా ఉన్నారు వైఎస్ఆర్సీపీ. నేను చెప్తా ఉన్నాను, ఇంతకు ముందు కూడా క్వశ్చన్ చేశాను, మీకు దమ్ము ధైర్యం ఉంటే ధర్మాన్ ప్రసాద్ రావు, బొత్స సత్యనారాయణ ఎవరైతే రాజశేఖర రెడ్డి గారి క్యాబినెట్ లో మంత్రులుగా చేశారో 5.5 సంవత్సరాల పాటు జరిగిన పరిపాలన, రాజశేఖర రెడ్డి గారి పరిపాలన లేదు ఇప్పుడు మీరు చేస్తున్న పరిపాలన, రెండు కంపేర్ చేసి మీరే గుండెల మీద చేసి మాట్లాడండి. ఆ రోజు మీరు ప్రజలకు మేలు చేయగలిగారా, ఈ రోజు ప్రజలకు మేలు చేస్తున్నారా, అటువంటి వచ్చి మాట్లాడమని షర్మిలమ్మ క్వశ్చన్ చేస్తా ఉంటే, పాలనాపరమైన లోపాలు ఎత్తి చూపిస్తా ఉంటే ఈ రకంగా వ్యక్తి యొక్క వ్యక్తిగత హననానికి, ఆ క్యారెక్టర్ అసాసినేషన్ కి వీళ్ళు దిగటం అనేది వారి యొక్క అంటే డెఫినెట్ గా ఓడిపోతున్నాం అనేది స్మెల్ చేశారని అర్థం అవుతోంది. మేడం, నేను షర్మిలమ్మ గారితో పాటు ఇచ్చాపురం నుంచి నిన్న కర్నూలు వరకు ట్రావెల్ చేయడం జరిగింది. సో క్లియర్ గా అర్థమవుతోంది, క్యాడర్స్ మొత్తం మళ్ళీ ఇటు రావటం గానీ, ఆవిడని చూడటానికి కానీ, లేకపోతే ఆవిడ యొక్క స్పీచ్ వినటానికి కానీ వారిలో కనపడుతున్న ఈ ఇంట్రెస్ట్ ఏదైతే ఉందో డెఫినెట్ గా మా క్యాడర్ గానీ మా లీడర్షిప్ గానీ మళ్ళీ వెనక్కి వచ్చేటట్టు కనపడతా ఉంది. అది గండి పడతా ఉన్న తరుణంలో ఈ రకమైన వార్తలు వస్తా ఉన్నాయి. ఇవాళ షర్మిలమ్మ గారి స్పీచ్ మొత్తం చూడండి, డెఫినెట్ గా 5 ఏళ్ల పాటు చంద్రబాబు గారి పరిపాలన కావచ్చు, ఇప్పుడున్న 4.5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన కావచ్చు, రెండింటిని కలిపి క్వశ్చన్ చేస్తా ఉన్నారా, ఒక జగన్మోహన్ రెడ్డిని అడుగుతా ఉన్నారంటే రెండింటిని కలిపి క్వశ్చన్ చేస్తున్న తరుణంలో వీరు ఎక్కువ భుజాలు తడిమేసుకుంటున్నారు, వీరు ఎక్కువ కంగారు పడిపోతున్నారు. అంటే ఎక్కువ లోపాలు, ఎక్కువ తప్పులు చేసింది వైఎస్ఆర్సీపీ అనేది వాళ్ళే చెప్తున్నారు, మనం ఎవరని చెప్పట్లా. ఇద్దరిని ప్రతిపక్షాన్ని అధికార పక్షాన్ని ఇద్దరిని కూడా క్వశ్చన్ చేస్తూ ఇద్దరు కూడా ఒకే పందాలో ఉన్నారని ఇద్దరిని విమర్శిస్తున్నా కూడా ఇద్దరికి మించి, అంటే అవతల నుంచి వస్తే